హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఇక ఇప్పటి నుంచి రణరంగం చదరంగం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అరే బాబు మాటలు కాదురా బాబు చేతల్లో చూపించని వాళ్ళ భార్య అయినటువంటి నీతు గారైతే చెప్తూ ఉన్నారు. నువ్వు మాటలు వదిలేయకండి, నువ్వు ఆట ఆడి చూపించు, అందరి సంగతి మనం చూసుకుందాం తర్వాత అని చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే ఈయన ఆటలో ఆ యొక్క సత్తాని చాటుతాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక మరి మన నూకరాజు. సో నూకరాజు ఏంటంటే అందరితో బాగానే మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆసియా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకో చాలా కఠినంగా, చాలా గర్వంగా, చాలా ఒక విధమైనటువంటి మాటలైతే మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంది. ఇక ఈరోజు జరగబోయేది కూడా అదే. సో తను నార్మల్‌గా ఏ మాట మాట్లాడినా ఇతనికే ఎక్కువ తెలుసు అన్న ఒక గర్వము చూపిస్తూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి అయితే చిన్నగా చెప్పొచ్చు కదా! అదేముంది పర్వాలేదు. లేదంటే ఇలా కాదమ్మా అలా అని చెప్తే నేను వింటాను కదా! అని చెప్పి తను అంటూ ఉంటుంది. ఏంటి నీకేంటి అలా చెప్పాలా? ఏమి ఇక్కడికొచ్చి మారిపోయావు? ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ కొద్దిగా ఓవర్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. యెస్, ఇద్దరు కూడా స్ట్రాంగ్ పర్సన్సే. ఎందుకంటే ఆసియా కూడా గేమ్స్‌లో ఎక్కడా గివ్ అప్ ఇవ్వట్లేదు. స్ట్రాంగ్‌గా ఆడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని తను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తను చాలా కంట్రోల్‌గానే ఉంటుంది, బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది, మంచి అమ్మాయి. కానీ నూకరాజే కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. మొత్తానికి ఇక వైల్డ్ కార్డ్‌లో వచ్చినటువంటి అమీర్ అండ్ అంబిక వీళ్ళకి కూడా ఫస్ట్ గేమ్ అయితే జరిగింది. ఇక ఫస్ట్ గేమ్‌లో వీళ్ళైతే లీస్ట్‌లో అయితే ఉన్నారు. సో 16 మార్క్స్ అయితే సంపాదించుకున్నారు. ఈ రోజుట్లో ఆట నిజంగానే సత్తా చూపించుకున్నాడు నటరాజ్ మాస్టర్. ఇప్పుడు ఆయన కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. ఆయనకు తగ్గ పరిగెత్తి లాక్కునేది అట్లా కాకుండా పరిగెత్తి తీసుకొని రావడము ఇవన్నీ ఆయనకి ఇష్టమైనటువంటి గేమ్స్ అనమాట. ఎందుకంటే వాటర్‌లో నుంచి తీసుకురావడం ఇవన్నీ కొద్దిగా కష్టంగా అనిపించాయి. బట్ ఈ గేమ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. గెలిచినా, ఓడినా అని చెప్పి చెప్పడము ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. మొత్తానికి గేమ్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే పెడుతున్నారు. సో కానీ చాలామందికి ఈ యొక్క మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఆ షోనే నచ్చట్లేదు. ఇది కూడా ఒక అందుకు నిజంగానేనండి మంచిదే. ఎందుకంటే ఈ రోజుల్లో కలిసి ఉన్న వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారా అనే సందేహం అయితే వస్తూ ఉంటుంది. ఈ రోజుల పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళికి కాబోతున్న వాళ్ళు ఎంతకాలం ఉంటారా? అసలు వీళ్ళు ఉంటారా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. బట్ చాలామందికి ఈ గేమ్ అంటే ఇంట్రెస్టింగ్‌గా లేదు. సో ఈసారి అక్కడ వచ్చేసి రెడ్, అలాగే సిల్వర్, ఇంకొకటి బ్లూ స్టోన్స్ లాగైతే పెట్టారు. ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా తీసుకొచ్చిన వాళ్ళకి కొన్ని పాయింట్స్, సిల్వర్‌లో కొన్ని పాయింట్స్, ఇంకొక కలర్‌లో ఇంకొక కొన్ని పాయింట్స్ అనమాట. సో ఈ గేమ్ పేరంటే బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆడే గేమ్సు, కండ బలాన్ని ఉపయోగించి ఆడే గేమ్స్ అనమాట. సో ఎంతమంది ముగ్గురు మాత్రం బుద్ధి బలాన్ని అంటే మైండ్ గేమ్ లాగా ముగ్గురు ఎంచుకున్నారు. భాను, జాను, అలాగే అంజలి, పవన్, అలాగే శివ్, ప్రియాంక. ఇక ఖండబలం అనేసరికి మిగిలిన బ్యాచ్లంతా కూడా ఖండబలాన్ని ఎంచుకున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయిలు వెళ్ళి ఫస్ట్ గోల్డ్ దగ్గర నుంచి కొన్ని తీసుకుని వస్తారు. దాని తర్వాత అమ్మాయిలు వెళ్ళి కొన్ని తీసుకురావాలి. ఇలాగ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే అందరికీ రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ నూకరాజు, ఆసియా. నిజంగానే ఆసియా అబ్బాయిలతో పోటీగానే ఆడుతుందనే చెప్పాలి. సో 100కి 100 వాళ్ళైతే సంపాదించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు వచ్చి 90 మార్క్స్, అలాగే మన కళ్యాణ్, వసంతి కూడా 90 మార్క్స్. సో థర్డ్ వచ్చేసరికి బ్రిటో అండ్ సంధ్య 80 మార్క్స్, సోనియా, సిద్ధు వచ్చి 70 మార్క్స్, 60 అవుట్ ఆఫ్ 100 వచ్చేసి లాస్ట్ అమీర్ అండ్ అంబికాకైతే రావడం జరిగింది. ఇక బుద్ధి బలాన్ని ఉపయోగించిన ఈ 3 జంటలకి సో ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. 3 రిడిల్స్ ఇస్తారంట. ఆ రిడిల్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు అది కరెక్ట్ అని చెప్పిన తర్వాత ఒక కీ ఉంటుంది. ఆ కీ అక్కడ బాక్సెస్ ఉంటే వాటిని ఓపెన్ చేస్తే అక్కడ కొద్దిగా మనీ ఉంటుంది. ఆ మనీ తీసుకొచ్చి కౌంట్ చేసి సరైన అమౌంట్ అయితే రాయడం జరగాలి. ఇక్కడ ఏం జరిగిందంటే చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసేసారు భాను, జాను, అలాగే శివ్ అండ్ ప్రియాంక. ఎంత ఫాస్ట్‌గా చేసేసేయాలన్న తొందరలో భాను, జాను వాళ్ళు నెంబర్ అయితే అక్కడ మనీ కౌంట్ చేసి వేసే నెంబరు తప్పుగా వేసేయడం జరిగింది. ఇక శివ్, ప్రియాంకకేంటంటే శివ్‌కి చాలా తొందర ఎక్కువైపోయి అసలు అక్కడ ఉన్నటువంటి నోట్స్‌నైతే కౌంట్ చేయడమే మర్చిపోయి మరి జస్ట్ నెంబర్ వేసేసి ఇచ్చేసాడంట. తర్వాత ప్రియాంక ఎంత కోపపడిందంటే అంత కోపడింది. ఏంటి ఔట్ ఆఫ్ ద మైండ్ వెళ్ళిపోయావు, ఏంటి ఇలా చేసావు అని చెప్పి చాలా కోపడింది. అంజలి, పవన్ వాళ్ళు చిన్నగా చేసిన కంప్లీట్, కానీ వాళ్ళ
అయితే టైం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్లస్ వాళ్ళిద్దరూ తప్పు చేయడం వల్ల వీళ్ళు కాస్త నిదానించి లెక్క పెట్టారు. బట్ వీళ్ళది కూడా రాంగే అయింది. కాకపోతే దాని తర్వాత ఏం చేసింది శ్రీముఖి, ముగ్గురు అమౌంట్స్ తప్పు అయితే రాశారు కాబట్టి ఎవరైతే మేమిచ్చిన అమౌంట్కి దగ్గరగా ఉంటారో వాళ్ళు ఫస్ట్ అని చెప్పేసి మొత్తానికి అంజలి పవన్ వాళ్ళకి 100/100, శివ్ ప్రియాంక వాళ్ళకి వచ్చేసి 60, భాను జానుకి వచ్చి 80 పాయింట్స్ ఇలా అయితే రావడం జరిగింది. ఇంకొన్ని గేమ్స్ అయితే జరుగుతాయంటే వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ బాండ్స్ వస్తాయి వాటిని బట్టి డిసైడ్ అవుతుంది ఈసారి ఎలిమినేషన్ అనేది. ఈ వీడియో ఇచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.